హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూవర్స్, చాలామంది వెయిట్ లాస్ అవ్వటం కోసం అయితే ఎక్సర్సైజ్ చేస్తారు, లేకపోతే డైట్ చేస్తారు. సో డైట్ చేస్తున్న వాళ్ళు మేము ఎక్సర్సైజ్ చేయలేం, మా వల్ల కాదు కాబట్టి మేము డైట్ ఫాలో అవుతాం అని అంటారు. ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు లేదు మేము డైట్ అయితే ఫాలో అవ్వలేము, మాకు చాలా కష్టం అంత డైట్ ఫాలో అవ్వటం, కాబట్టి మేము ఎక్సర్సైజ్ చేస్తాం, దాన్ని కంట్రోల్‌లో పెట్టుకుంటాం అని అంటారు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయటం వల్ల నిజంగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో ఇవాళ ఈ టాపిక్ మీద మాట్లాడేద్దాం. సో మనతో పాటు ఉన్నారు వెనిలా స్పార్కిల్ నుంచి సీనియర్ డైటీషియన్ వెనిలా గారు. హలో మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, సో మొత్తం అంతా చెప్పేసాను ఆల్రెడీ ఇంట్రడక్షన్‌లో రైట్. అవును. సో ఎవరో ఒకరు ఏదో ఒకటే ఫాలో అవ్వగలుగుతాం, 2 ఫాలో అవ్వలేము. అయితే డైట్ చేయగలుగుతాం, లేకపోతే ఎక్సర్సైజ్ చేయగలుగుతాం. సో 2 చేయలేము. దీనివల్ల వెయిట్ లాస్ అవుతామా, అవ్వలేమా అనేది క్వెషన్ మార్క్ అందరికి. ఓకే. సో నిజంగానే ఇప్పుడు నేను డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేయకపోతే వెయిట్ లాస్ అనేది కనిపిస్తుందా? డైట్ 70%, ఎక్సర్సైజ్ 30%. ఓకే. సో డైట్ చేయటం వల్ల మనకి ఎక్కువ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో 70% రిజల్ట్ ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి 30 రాకపోయినా పర్లేదంటారు. 70% అంటే ఇప్పుడు నేను 70%కి మెయిన్ పేపర్ రాస్తే నాకు 70 మార్క్స్ అయితే రావు. రావు. మళ్ళీ ఏదో ఒకటి మెలిక పెడతారు మీరు. 50% రిజల్ట్ అన్నా వస్తుంది. కానీ మనం 30% అంటే బిట్ పేపర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మనకు అంత ఎక్కువ రిజల్ట్స్ రావు. 2 కలిపి చేయాలి. ఓకే. డైట్ చేస్తూ, క్యాలరీ డెఫిసిట్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తే అది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్కువగా చేసి, కార్డియో తక్కువగా చేసి, ప్రోటీన్ మంచిగా తీసుకుంటే మజిల్ కూడా బిల్డ్ అవుతుంది. రెండిటికి ఓపిక ఉన్న వాళ్ళని 2 చేస్తేనే మంచిదనే చెప్తాను. ఓకే, చాలా మందికి ఆర్థరైటిస్ ఉంటుంది, కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నడవలేరు, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కొంతమందికి యాక్సిడెంట్స్ అయిపోయి దే ఆర్ నాట్ సపోజ్ టు వాక్. సో అలాంటి వాళ్ళందరూ డైట్ మీద ఆధారపడచ్చు. డైటే 70%. అంటే మనకి బాగా హెల్ప్ చేసేది డైట్. సో క్యాలరీ డెఫిసిట్లో మనం చక్కగా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, హెల్దీగా కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎంత డైట్ ఫాలో అయినా మన బబుల్ మూమెంట్ కోసం డెఫినెట్గా ఎంతో కొంత వర్కౌట్స్ అయితే చేయాల్సి ఉంటుంది, అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది కూడా అంటారు కదా. బౌల్ మూమెంట్స్కి ఫైబర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్సర్సైజ్ వీల్ చైర్లో ఉండే వాళ్ళకి బౌల్ మూమెంట్స్ రావా? వస్తాయి కదా. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఫుడ్ యు ఆర్ కన్స్యూమింగ్. ఓకే. సో 30% ఎక్సర్సైజ్ వల్ల వస్తుంది, 70% డైట్ వల్ల మనం చేయొచ్చు అంటున్నారు. సో ఇప్పుడు ఈ డైట్ ఫాలో అవ్వలేము, ఎక్సర్సైజ్ మాత్రమే చేస్తాం అన్న వాళ్ళ మాట ఏంటి? మరి వాళ్ళకి ఓన్లీ ఫర్ 30% మాత్రమే వర్కౌట్ అవుతుంది అంటారా? వాళ్ళు ఎన్ని క్యాలరీస్ తింటున్నారో ప్రతిసారి కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అనుకోండి, నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 1300-1400 అనమాట. నేను ఒకవేళ 2000 క్యాలరీస్ తీసుకుంటుంటే నేను 2600 500 బర్న్ చేస్తే అప్పుడు ఫ్యాట్ లాస్ అవుతాను. ఓకే. ఇప్పుడు మీరు తిన్నదానికన్నా ఎక్కువ బర్న్ చేయాలి, అంటే ఎక్కువ సేపు వర్కౌట్లోనే ఉండాలి. అంటే హాఫ్ ఆఫ్ ద డే యూ షుడ్ బీ ఇన్ ద జిమ్ ఆర్ యూ షుడ్ డూ సమ్ అదర్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైట్ ప్లాన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో కొంతమంది చేసే కంప్లైంట్ ఏంటంటే ఆ డైట్ ప్లాన్స్ ఫాలో అవుతూ ఉంటుంటే నేను ఎంత జిమ్ చేస్తున్నా కూడా వెయిట్ లాస్ అయితే అవ్వటం లేదు, కొన్ని సార్లు ఇంకొక 2-3 కేజెస్ వెయిట్ గెయిన్ కూడా అవుతున్నాను. సో ఎట్లా ఏంటి అని. ఫస్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేటప్పుడు డైట్ అంటే మన వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు స్టార్ట్ చేయగానే ఇమీడియట్గా రిజల్ట్స్ కావాలి. అందులో డైట్లో కొంచెం బాగానే కనపడతాయి, కానీ వెన్ యూ ఆర్ డూయింగ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఫస్ట్ రిజల్ట్ కనపడదు, తర్వాత ఇంచ్ లాస్ ఎక్కువ కనపడుతుంది, తర్వాత స్కేల్ మీద కనపడుతుంది. అంటే ఆ ఫ్యాట్ ఉన్న ఆ ప్లేస్లో మజిల్ బిల్డ్ అవుతూ ఉంటుంది, లీన్ మజిల్. సో చక్కగా అంటే నువ్వు సన్నగా ఉండటం ఇంపార్టెంట్, వెయిట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, వెయిట్ చూపిస్తుంది. బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కొంచెం లేట్గా రిజల్ట్స్ వస్తాయి, బట్ రిజల్ట్స్ వస్తాయి. కానీ సన్నంగా ఉన్న ప్రతి ఒక్కరు హెల్తీగా ఉన్నట్టేనా? సో వాళ్ళ మజిల్ దాన్ని బిల్డ్ చేసుకోవటానికి ఏంటి అసలు, అంటే సరిగ్గా ఉన్నట్ట లేనట్ట? బాగా కష్టపడే పనులు, అంటే మీ మజిల్ టేర్ అయ్యే పనులు చేయాలి. ఇంట్లో హార్డ్ పనులైనా ఏదైనా ఏది చేసినా మన మజిల్ కనుక ఎక్కడన్నా టేర్ అయితే అక్కడ మళ్ళీ చక్కగా రిక్వైర్డ్ ప్రోటీన్ తీసుకుంటే పడుకుంటే చక్కగా మజిల్ రిపేర్ అవుతూ మజిల్ బిల్డ్ అవుతూ వస్తుంది. ఆ బిల్డ్ అవ్వటానికే మనం ప్రోటీన్ కరెక్ట్గా తీసుకోవాలి అనేది. సో ఎప్పుడైనా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మంచిదే. స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో పాటు కార్డియో చేసుకుంటూ మీరు తీసుకునే క్యాలరీస్, అంటే మీ ఇంటేక్ క్యాలరీస్, మీరు 2500 తీసుకుంటే 3000 ఖర్చు పెట్టండి జిమ్లో. క్యాలరీస్ అంటే నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ద డే అక్కడే అయిపోతుంది.
ఓకే. ఇప్పుడు నిజంగానే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నారంటే చాలా వర్క్ చేస్తూ ఉంటారు ఇంట్లో సంబంధించి. నేను ఇక్కడంతా పని బాగానే చేస్తున్నాను కదా! సో, దానికి తగ్గట్టుగా నేను ఇప్పుడు తింటే ఏమైపోతుంది అనే క్వెషన్ ఉంటుంది. ఇంకొంతమందికి నిజంగానే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు బయటన. సో, కంపెనీస్‌కి వెళ్లి చేసేవాళ్ళు. సో, నేను తిన్నదంతా కూడా ఇక్కడ ఖర్చు పెడుతున్నాను కదా! సో, నేను తింటే ఏమైపోతుంది అని అనుకుంటారు. సో, మనం చేస్తున్న ఈ వర్క్ ఎక్సర్‌సైజ్ తోటి సమానం అవుతుందా? ఇంట్లో అంట్లు తోమి, ఇల్లు చిమ్మి, తుడిచి ఇవన్నీ ఎంత చేసినా 100, 150 క్యాలరీస్ కన్నా తగ్గదు. తగ్గదు. ఓకే. ఆ పని చేయటం వల్ల కొంచెం ఎక్కువ నేను పని చేశాను గానీ ఎక్కువ రైస్ తింటారు. పోనీ హ్మ్. పని చేశాను గదా అని ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినరు. హ్మ్. న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉండే ఫుడ్ ఎక్కువ తినరు. దే హ్మ్. విల్ ఈట్ రైస్. అవును. రైస్ గానీ, దోసలు గానీ, ఇడ్లీలు గానీ, పూరీలు గానీ, పుల్కాలు గానీ ఇవి క్వాంటిటీ పెరుగుతా ఉంటాయి. అవి అవి తినే వాటిల్లోనే ప్రోటీన్ ఎలా రావాలి, న్యూట్రియంట్స్ ఎలా రావాలి అనుకుంటూ వండుకోవాలి అనేది ఇంపార్టెంట్ థింగ్. ఓకే. హ్మ్. సో, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వెల్ అండ్ గుడ్. నేను డైట్ చేయలేను, ఎక్సర్సైజ్ చేస్తాను అంటే మీరు ఎంత తింటున్నారో క్యాలరీ కౌంట్ చేసుకొని దానికన్నా ఒక 300 400 ఎక్కువ ఖర్చు పెట్టండి జిమ్‌లో గానీ, బయట వాకింగ్‌లో గానీ, హ్మ్. హ్మ్. స్టెప్స్ ఏసి. లేదా నేను ఎక్సర్సైజ్ ఇది 2 చేస్తాను అంటే సూపర్ రిజల్ట్స్. హ్మ్. 2 ద బెస్ట్ రిజల్ట్స్ అనేది అక్కడే వస్తాయి. ఓకే. లేదు నేను డైట్ ఒక్కటి చేస్తానన్నా యూ హావ్ రిజల్ట్స్. రైట్. సరే అయితే ఇప్పుడు ఓన్లీ డైట్ ఫాలో అవుతాననే వాళ్ళు మరి డేలోని ఎలాంటి డైట్‌ని తీసుకోవాలి? సో, ఎంత క్యాలరీస్ ఉన్నది తీసుకోవాలి? ఎంత ప్రోటీన్ ఉన్నది తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అట్ ద సేమ్ టైమ్ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ ఎలాంటి డైట్ తీసుకోవాలి? సో, 2 గూడా ఎక్సర్సైజ్ చేస్తాను ప్లస్ నేను డైట్ కూడా ఫాలో అనుకునే వాళ్ళకి ఎలాంటి డైట్‌ని మీరు ప్రిఫర్ చేస్తారు? ఎవరైనా వాళ్ళ BMR‌ని బట్టి వాళ్ళ క్యాలరీ కౌంట్ ఉంటుంది. ఆ క్యాలరీ కౌంట్ కన్నా ఒక 200 క్యాలరీస్ అన్నా, 250 క్యాలరీస్ అన్నా తక్కువ తీసుకోవాలి. ఓకే. అండ్ వాళ్ళకి ఒకవేళ థైరాయిడ్ ఉందంటే ఇంకో 50 క్యాలరీస్ తక్కువ తీసుకోవాలి. PCOD ఉంటే ఇంకొంత తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మెటబాలిక్ రేట్ లో ఉంటుంది. హ్మ్. సో, థైరాయిడ్ ఉండే వాళ్ళకి. సో, ఏ మనం తినే క్యాలరీస్ ఎన్నున్నాయి, దాంతో పాటు మనం ఎంత ఒక గంట జిమ్ చేస్తే ఒక 200, 300 క్యాలరీలు 200 క్యాలరీలే బర్న్ చేస్తాం. మరి మనం అంత స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా అంతేమి బర్న్ అవ్వవు. హ్మ్. హ్మ్. సో, మనం జిమ్ చేసే క్యాలరీలు అసలు పక్కన పెట్టేసేసేయండి. మీరు ఓకే. క్యాలరీ డెఫిసిట్‌లోనే ఉండాలి. మీకు ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే క్యాలరీ డెఫిసిట్‌తో మీరు జిమ్ చేయటం వల్ల స్కిన్ టోన్ అయ్యి, మజిల్ బిల్డ్ అయ్యి, బాడీ అంతా టోన్డ్‌గా కనపడుతుంది. అండ్ హ్మ్. మజిల్ బిల్డ్ అవ్వటం వల్ల మనం మెయింటెనెన్స్ డైట్‌లో ఎక్కువ తిన్నా కూడా, కార్బ్స్ తిన్నా కూడా హ్యాపీగా మనకు అన్ని క్యాలరీస్ ఎక్కువ కావాల్సి ఉంటది కాబట్టి స్టోరేజ్‌కి కూడా మజిల్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు సాధారణంగా లేడీస్‌లో ఈ థైరాయిడ్, పీసీఓడీ ఉండే వాళ్ళలోని జనరల్‌గానే వాళ్ళకి ఒబేస్ అవుతారు. సో, ఆ ఒబేసిటీ వన్స్ ఈ థైరాయిడ్, పీసీఓడీతో వచ్చింది అనంటే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం అని అంటారు. సో, మాక్సిమం డైట్‌లతో గాని, లేకపోతే ఈ వర్కౌట్స్‌తో గాని ఇది సాధ్యం కాదు అనే దీంట్లో ఉంటారు. అది జస్ట్ మిత్ అంటారా? డెఫినిట్‌గా సాధ్యం అవుతుందా? థైరాయిడ్ మాక్సిమం చాలా మందికి రివర్స్ అవ్వదు. మినిమైజ్ అవుతది. అంటే మెడికేషన్ అనేది ఎంజీ తగ్గించొచ్చు. కొంతమందికి రివర్స్ అవుతది. ఓకే. అందరికీ మనం చెప్పలేము. బట్ పీసీఓడీ అయితే మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద వర్క్ చేసి సీడ్ సైక్లింగ్ పెడితే 100% మీరు వెయిట్ లాస్ అవుతుంటే హ్మ్. పీరియడ్స్ అనేది రెగ్యులర్‌గా అవుతాయి. దేర్ ఇస్ నో ఓకే. డౌట్. ఓకే. సో, డైట్ ఈస్ పీసీఓడీకైతే మెయిన్. తగ్గించుకోవడానికి ఉంటది. డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈస్ ద మెయిన్ కీ. హ్మ్. ప్రాసెస్డ్ ఫుడ్, లైఫ్ స్టైల్ అన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిందే వాళ్ళు. హ్మ్. రైట్. సో, మరి ఇప్పుడు ఎక్సర్‌సైజ్ చేయలేము. లేకపోతే ఈ డైట్ గూడా మేము ఫాలో అవ్వలేము. మాకు చాలా కష్టము. సో, మార్నింగ్ టైమ్‌లో మాకసల అంత టైము ఉండదు ఎక్సర్‌సైజ్ జేయడానికి. అండ్ మోర్ ఎవర్ చాలా హార్డ్ వర్క్ గూడా మేము చేస్తూ ఉంటాం గాబట్టి ఎక్సర్‌సైజ్‌ల జోలికెళ్ళడం మా వల్ల గాదనంటారు. సో, బాగా కష్టపడుతూ ఉంటాం గాబట్టి తిండి లేకుండా గూడా కష్టమవుతుందని అంటారు. సో, 2 చేయలేని పరిస్థితి ఏంటి మరి? పొద్దున్నే లేచి చక్కగా ఒక గంట బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్స్ చేయండి. ఓకే. పొద్దున్నే ఏం తినకుండా, కాఫీ గూడా తాగకుండా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్స్ 1 అవర్ చేయండి. ఓకే. ఆ! అప్పుడు సరిపోతుంది. సరిపోతుంది. సో, ఇవి ఏం చేయకుండా బవల్ మూవ్‌మెంట్ బావుంది అనంటే కూడా వాళ్ళు హెల్తీగా ఉన్నట్టేనా? అంతే హెల్తీగానే. వాళ్ళ గట్ హెల్తీగా ఉన్నట్లు వాళ్ళు పూర్తిగా హెల్తీగా ఉంటారు. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ. సో, థాంక్ ఎక్సర్‌సైజ్ చేసే వాళ్ళకి డైట్ ఎలా తీసుకోవచ్చు? ఓన్లీ డైట్ చేసే వాళ్ళకి కూడా డైట్ ప్లాన్ ఎలా తీసుకోవచ్చు? ఈ విషయాలన్నీ కూడా ఇంత క్లియర్‌గా తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.